హాయ్ అండి, వెల్కమ్ టు వాణి రుచులు. పితికపప్పు కర్రీ తయారు చేసుకోవడం. వీటిని అనపకాయలు అంటారండి. మనకి ఇక్కడ మార్కెట్లో వింటర్ టైంలో ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి. ఒకసారి తెచ్చి ట్రై చేయండి. ఇక్కడ తీసుకున్న కాయల్లో నుంచి గింజలన్నీ కూడా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. మనం ఎన్ని కాయలు అయితే తీసుకున్నామో అన్నిటినీ కూడా ఇదే విధంగా సపరేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఇక్కడ 1/2 కిలో అనపకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న గింజలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులోకి గింజలు మునిగేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న గింజల్ని మార్నింగ్ మనం వేళ్ళతోటి ప్రెస్ చేస్తే కనుక గింజల నుంచి తొక్కలు అనేది ఈజీగా విడిపోతాయి. ఇలాగే మనం నానబెట్టుకున్న గింజలన్నిటిని కూడా ఇలాగనే ప్రెస్ చేసుకుంటే తొక్కల్ని సపరేట్ చేసుకోవాలి. చిక్కుడు గింజల కర్రీ ఇలానే అప్లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. మనం ఇలా యాడ్ చేసుకున్న గింజల్ని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టి మసాలా పేస్ట్ కోసం 1/2 కప్పు ఎండు కొబ్బరి, కొద్దిగా వాటర్ వేసి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం పితికి పెట్టుకున్నటువంటి గింజలన్నిటిని కూడా గిన్నెలోకి యాడ్ చేసి అందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిని మనకి 15 మినిట్స్ తర్వాత పప్పు అనేది పలుకుగా ఉడుకుంటుంది. మనకి పప్పు ఇదే విధంగా ఉడకాలండి. మనకి పప్పు అనేది కర్రీలో ఎలాగో మెత్తగా ఉడుకుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ 1 కప్, అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మనకి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న దాంట్లోకి 1/2 కప్పు టమాటా, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనకి బాగా టమాటాలు మెత్తబడి మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా మెత్తగా మగ్గించుకున్న టమాటాల్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేయాలి. ఇక్కడ మనకి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి పితికిపప్పును కూడా యాడ్ చేసి ఇక్కడ పప్పుకి ఉప్పు కారం అనేది బాగా పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే అలానే వదిలేసామంటే కనుక మనకి పప్పుకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ఇలా మగ్గించుకున్న దాంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేయండి. మనకి ఇక్కడ కొబ్బరి పేస్ట్ కూడా మన గింజలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి గరిటెతోటి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 300 ml వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనకి గ్రేవీ అంతా కూడా గరిటెతోటి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది బాగా దగ్గరకు పడుతుంది. ఇక్కడ గరిటెతోటి మనం గ్రేవీని కలిపి చూస్తే కనుక మనకి పప్పు కూడా బాగా మెత్తగా ఉడుకుంటుంది, గ్రేవీ కూడా దగ్గరకు పడుతుంది. ఇలా ఉన్నప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేడిగా రైస్లోకి, దోశలోకి, ఇలా పూరీలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.